వీడెవడో నా ఎంట పడుతున్నాడు. అర్జెంటుగా మా ఆయన కాల్ చేయాలి. బాబోయ్, ఈ టైంలో ఫోన్ చేస్తాను. ఏమండి, ఇక్కడ ఎవరో నా వెంట పడుతున్నాడండి ఆయన చాలాసేపు నుంచి. అవునా? నీ దగ్గర వాటర్ బాటిల్ ఉందా? ఉందండి. దాన్ని తీసుకొని ఫస్ట్ నీ మేకప్ అంతా కడిగేసుకో. వాడి నిన్ను చూసి జరుచుకొని పారిపోతాడు. ఏంటి వాటర్తో మొహం కట్టుకోవాలా? సరే, నీ ఇంటికి వచ్చి నీకు కథ చెప్తా. నాకు సూరి, జీవితంలో సత్యాన్ని కనిపెట్టాను. ఏం చంద్ర? జీవితంలో తినేకి సంపాదించుకోవాలన్నా మనం పరిగెత్తాలి, తినేది అరిగించుకోవాలన్నా కూడా మనం పరిగెత్తాల్సి వస్తుంది. జీవితం అంతా పరిగెత్తేదే సరిపోతుంది. ఏం చంద్ర, నేను చెప్పేది చూస్తే వచ్చే కాలంలో పెద్ద మేధావి అయిపోతావే. ఊరుకో సూరి, నువ్వు నీ కామెడీ. నీ బొందరా, నీ బొంద. ఏమండి, పెళ్ళైనప్పటి నుంచి మీలో ఏం మార్పులు వచ్చాయండి? ఏమి లేదే, పెళ్ళి కాకముందు నువ్వు మాత్రమే అందంగా కనిపించేదాన్ని నా కళ్ళకి. పెళ్ళైన తర్వాత నువ్వు తప్ప ప్రపంచంలో అందరు ఆడవాళ్ళు అందంగా కనిపిస్తున్నారు. ఏమండి, అబ్బా, మీకోసము కష్టపడి కుడాలు చేశానండి. పెళ్ళి తిందిరండి. వద్దులేవే, నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్ళు రాలిపోతాయి. అంత రిస్క్ నేను తీసుకోలేను. తినకపోతే మొత్తం పళ్ళు రాలిపోతాయి. వెళ్దాం రండి. సరేలేవే, ఎందుకు లేదంట మొత్తం రాలగొట్టుకోవడం అంటే సగమే రాలగొట్టుకుందాం పద. అది ఏందో సూరి, జీవితం అంతా చాలా అర్థమానం అయిపోయింది నా పరిస్థితి. ఏమైంది చంద్ర? ఇంతకుముందు బ్యాచిలర్ లైఫ్లో ఉన్నప్పుడు ఏదో బద్ధకమైనా కూడా వారానికి 2-3 సార్లు వండుకొని తిని ప్రశాంతంగా ఉంటాను నేను. ఇంకేం బా, ఇప్పుడు పెళ్ళైంది కదా, నీకు రకరకాలుగా కాల్చిన వండి పెట్టింది కదా. పేరుకే పెళ్ళి సూరి. ఎట్లుందంటే నా పరిస్థితి, అప్పుడు వారానికి ఏదో 2 రోజులు 3 రోజులు వండుకొని తింటా అంటే ఇప్పుడు 3 పూటలో నేనే ఉండాల్సి వస్తుంది నా పరిస్థితి. ఏమండి, ఎందుకు అడగాలనుకుంటున్నాను. అడుగు. కాదండి, పెళ్ళై మనకి ఇన్నేళ్ళు అయింది కదా, 10 సంవత్సరాలు అయిపోయింది కదా, నాలో వచ్చిన మార్పులు ఏమండి? పెళ్లికి ముందు నువ్వు 1/4 లీటర్ కోకోకోలా బటర్లా ఉండేవండి, మరి ఇప్పుడు 2 లీటర్ల కోకోకోలా బటర్లా ఉన్నావు. అంటే ఏంటండి, నేను లావ్ అయ్యానన్నా? చెప్తాను నీ కథ. 2 రోజులు నీకు అన్నం వండను, చావు అట్లే తినకుండా. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ. గాలికి ప్రశాంతంగా కూర్చుందాం ఇక్కడ. ఏమండి, ఏమండి, మీ షర్ట్ ఏమన్నా మన పడోడికి ఇచ్చారా అండి? అవును, నిన్న పాత షర్ట్ ఒకటి ఉంటే వాళ్ళ పర్వానికి ఇచ్చానే. అవునా? అయ్యో అండి, మీ షర్ట్ ఆయన వేసుకుంటే మీరే అనుకొని. నేను అనుకుని కొబ్బరి తీసి ఏం చేసావే? అట్ల కాడుతో తలపై 2 వేసానండి. అమ్మా, బతికిపోయాను. ఏమండి, ఏమండి, ఈ మధ్య అందరూ కవితలు రాసి గొప్ప గొప్పలు అయిపోతున్నారండి. అందుకే నేను కూడా ఒక కవిత రాశాను, వింటారా? వినక తప్పదు కదా, చెప్పు సాయి. నాకు సిగ్గండి, అలాగే చెప్తా. హిమాలయాల్లో ఉంటుంది మంచు, వంకాయకు ఉంటుంది పుచ్చు, చీరకుంటుంది అంచు. ఆపవే చుంచు. నా కథ మీకేం అర్థం కాలేదు. రేపు పొద్దున నాకు అందరూ సన్మానం చేస్తే నీ భర్త ఎవరు అంటే మీ పేరు ఖచ్చితంగా చెప్పను. అందరూ యూట్యూబ్లో రీల్ చేసి పెద్ద గొప్పలు అయిపోతున్నారు. ఈసారి నేను కూడా రీల్ చేస్తా. ఏమేవు మన పని మనిషికి నీవేమన్నా నీ పాచీర ఏమైనా ఇచ్చావా? అవునండి, అడుగుతూ ఉంటే 2 ఇచ్చాను. ఏమైంది? ఏమి లేదు, నువ్వు అనుకుని ఆమెను గట్టిగా. ఏం చేశారు? ఏమి లేదు, గట్టిగా మనం తిట్టాను అంతే. అంతేనా? ఏమైనా చేశారో అని టెన్షన్ పడి చచ్చానండి. It's the motherfucking Eagle Double G.